వరంగల్ 9 నేషనల్ టీవీకి స్వాగతం. దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. గత ప్రభుత్వం హయాంలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు నీళ్లు ఇయ్యలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మాట్లాడిన ఆయన కేసీఆర్, హరీష్ రావు ప్రాజెక్టులను రీడిజైన్ల పేరుతో అంచనాలు పెంచి దోచుకున్నారు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయలేదని అన్నారు. దూలం లెక్క పెరగడం కాదు, దూడకున్న బుద్ధి ఉండాలంటూ హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు చెల్లని రూపాయలంటి వాళ్ళని విమర్శించారు సీఎం. కేసీఆర్, హరీష్ రావు గతంలో అన్ని బోగస్ మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. దోపిడీ బయటపడుతుందనే బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు ఏ ప్రాజెక్టు డిపిఆర్లు ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడు అనుకోలేదని అన్నారు. తమ శ్రమను హరీష్ రావు చులకన చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టడానికి కొత్త అప్పు చేయవలసి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై
స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి, అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి. భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. పూర్తి కావాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు, నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వనిగిన మళ్ళీ దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం. హన్మకొండ జిల్లా కేంద్రం పోలీస్ పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పుర ప్రముఖులను, స్వాతంత్ర్య సమర యోధులను, అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
వేదికను ఇప్పటికే అలంకరించారు. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. మన హనుమకొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు పెడుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సిపి అంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము త్వరలో నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన నిర్వాహకులు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా సమీకృత కార్యాలయంలో సముదాయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమర యోధులను ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్ నరసింగారావు, శ్రీనివాసరావు, డిఆర్ఓ రామచందర్, ఏఓ వీరభద్రప్ప, అడిషనల్ ఎస్పీ గుణశంకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప ఆడుతూ సాహసాలు కొనియాడు ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ మీరసాబు జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన్ జావర్. మరియు గౌరవ కమాండర్, పరేడ్ కమాండర్ గారు జిల్లా సాయుధ మరియు పోలీసు యంత్రాంగం వారు వేదికపైకి
విచ్చేస్తున్నారు. నిష్క్రమించడం కొరకు పరేడ్ కమాండర్ గారు అనుమతి కోరుచున్నారు. నాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ పరేడ్ కమాండర్ గా శ్రీ టి వెంకటేశ్వర గారు ప్రత్యేక అతిథి వర్యులు మరియు వరంగల్ జిల్లా కేంద్రంలోని కిలా వరంగల్ మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశిస్తూ ప్రగతిని గురించి వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, నగర మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, డీసీపీ రవీందర్తో కలిసి స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్య అతిథి గౌరవం తెలంగాణ రాష్ట్రంలో 8 మాసాల క్రితం నూతనంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ప్రజల కోసం నిజమైన ప్రజా పరిపాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభమైన ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఉండాలండి. ఎక్కడ మన చదువు అప్పటి ఆ స్వాతంత్ర సమరయోధులను. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నెక్స్ట్ రియాజుద్దీన్, తహసీల్దార్ చెన్నారావుపేట. పిఎస్ మనకు ఫైర్ డిపార్ట్మెంట్ బి రవీందర్. అందరికీ అందజేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు మిగతా అధికారుల చేతుల మీద. ఓకే, థ్యాంక్ యూ. వై సందీప్. जनगण मन अधिनायक
అండ్ దెన్ విజిబుల్ చేంజ్ తీసుకురావాలి. మన కంటికి కనపడే చాలా ప్రాజెక్ట్స్ మనం తీసుకొచ్చిన అందరూ భాగస్వాములు అవ్వాలని. అండ్ మీరు ఇంకా కష్టపడి పనిచేసి ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా కష్టపడి చేయాలని కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హన్మకొండ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు, సిబ్బంది, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ పథకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి విద్యాలత, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పోలీసు వారు వారి యొక్క సెల్యూట్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సార్ గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండిపెండెన్స్ లో ఏ వాల్యూస్ లో అయితే మనము ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము ఇండియాకి, అదే వాల్యూస్ అండ్ అదే ఇన్స్పిరేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ తో మనం ఇంకా ఫర్దర్ మన కంట్రీ డెవలప్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ప్రజాభవన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు శ్రీమాన్ సయ్యద్ విజయశ్రీ, రజాలి, మాజీ కార్పొరేటర్లు నాగరాజు, మాధవ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై బోలో స్వతంత్ర భారత్ కి జై. భారత భాగ్య విధాత
వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా లష్కర్ బజార్ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ తరగతుల పిల్లలు దేశభక్తి గీతాలతో నృత్యాలతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాక్టీసింగ్ ప్రధాన బాధ్యునిగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 5 మంది పిల్లలు 5వ తరగతి పూర్తి చేసి బయటికి వెళ్ళడం జరిగింది. 18 మంది పిల్లలు వివిధ గురుకులాలలో సీట్లు రావడం వల్ల టీసీలు తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. పోయిన పిల్లల కంటే కూడాను ఈసారి 159 అడ్మిషన్లు మేము అన్ని క్లాసులలో కలిపి తీసుకోవడం జరిగింది. పోయినసారి స్ట్రెంత్కు ఈసారి స్ట్రెంత్కి ఏం తేడా లేదు, ఇంకా స్ట్రెంత్ పెరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య ఉన్నది. పోయిన సంవత్సరం 15 మంది టీచర్లు, ఒక హెడ్ మాస్టర్ పనిచేస్తే ఈ సంవత్సరము కేవలం 8 మంది టీచర్లు, ఒక హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆ 8 మందిలో కూడా 3 టీచర్లు డిప్యూటేషన్ మీదనే పనిచేస్తున్నారు. ఒరిజినల్గా 5 మంది టీచర్లు ఈ పాఠశాలలో ఉన్నారు. 3 టీచర్లేమో ఒకరేమో ప్రమోషను, 2 ఆన్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ ప్లేసులలో కూడా ఇంకా ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య గురించి మా సంబంధిత ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ మేము ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడాను ఏం ఫలితం కనబడట్లేదు. మరి అధికారులు సహకరిస్తే ఇంకా కూడా స్ట్రెంత్ తీసుకోవాలనే ఆలోచనలో మేమున్నాము. ఉన్న టీచర్ల మీద వర్క్ బాగా బర్డెన్ అవుతుంది. మా విన్నపం ఏంటంటే పత్రికాముఖంగా మాకు కనీసం ఇంకొక 4 టీచర్లని డిప్యూటేషన్ మీద పంపించగలిగితే ఉన్న పిల్లలకు న్యాయం చేస్తామనేది నేను ఈ పత్రికాముఖంగా హామీస్తున్నాను. టీచర్ లేని కారణంగా 2వ తరగతి ఏబీ సెక్షన్ కంబైన్ చేయడమైనది, 3వ తరగతి ఏబీ సెక్షన్ కూడా కంబైన్ చేయడమైనది. దానివల్ల విద్యార్థుల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయడం అనేది టీచర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కూడా కంట్రోల్ కావట్లేదు. 40 మంది కూర్చునే స్థలం ఉన్న క్లాస్ రూమ్ లోపల 45 మంది 50 మందిని కూర్చోబెడితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరత. ఇక్కడ దాన్ని అధికారులు పేద పిల్లల దృష్ట్యా ఒక 4 ఉపాధ్యాయులను కేటాయించి వారికి న్యాయం చేస్తారని ఈ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక టీచర్ కూడా క్లాస్ రూమ్ ఏం జరుగుతుంది? నా పేరు అశోక్. నేను ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా పాఠశాలలో మొత్తం విద్యార్థులు 403 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 10 సెక్షన్లు ఉన్నాయి. నేను 4వ తరగతి క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రతి క్లాస్లో కూడా 50 మంది విద్యార్థులకు తగ్గకుండా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మాకు టీచర్ల కొరత బాగా ఉంది. ప్రస్తుతం పాఠశాలలో 8 మంది టీచర్లు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. మాకు మొత్తం 15 మంది టీచర్స్ అవసరం ఉంది. కాబట్టి టీచర్ల కొరత బాగా ఉంది. పోయిన సంవత్సరము 3 టీచర్లు ట్రాన్స్ఫర్లో వెళ్ళారు. ఒక టీచరు ప్రమోషన్ ద్వారా వెళ్తే వారి స్థానంలో మిగతా టీచర్లు భర్తీ కాలేదు. ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా దీన్ని దృష్టిలో పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతున నచ్చి పంజర విముక్తి గగంబుల అంబరమించిన స్వతంత్ర మాత. ನಮ್ಮ ಅಮ್ಮ ಪಾರೆ ಲಾಲಿ ಪಾಟ ತೆಲೆಲೋಲಿ పాట ఏరువంద నిండు జాబిలి చూపించే నిండు బుగ్గలు గిల్లేసే నిండు జాబిలి చూపించే లోలిత బుగ్గలు గిల్లేసే ఒగ్గురు పట్టి ఊయలను పే అమ్మ లాలా ఊపిరి పోసే ఊయలను పే నిండు నీవెల్లా అమ్మప్ప. స్ట్రెంత్కి సరిపడా టీచర్స్ లేకపోవడం, మళ్ళా సెక్షన్స్ని కంబైన్ చేసి చెప్పడం వల్ల
చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. మాస్గా చెప్పాల్సి వస్తుంది. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉండట్లేదు. మెయిన్గా టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని అధికారులు గమనించి సమస్యని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హన్మకొండ బాలసంద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ జాతీయ జెండాను ఆవిష్కరణ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఎప్పుడు నిర్వహిస్తామని, జర్నలిస్టులకు కావలసిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులపై ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే ప్రెస్ క్లబ్ కు విచ్చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారని తెలిపారు. అందుకు సభ్యులందరూ ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని, వదంతులు నమోద్దని, ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఐక్యత అనేది ఉండాలని, ఐక్యతగా ఉంటేనే ఇల్లు సాధిస్తామని తెలిపారు. तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय हिंद जय हिंद जय हिंद जय స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ, మనం గత 78 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందిన తర్వాత మన దేశం అన్ని రంగాల్లో ప్రగతి పొందింది. జాతీయ పండుగలుగా మనం 15th ఆగస్ట్ అండ్ 26 జనవరి ఇదేంటంటే
ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను విశ్లేషించుకునేదే 26వ జనవరి. ప్రెస్ క్లబ్ ఒక ఆనవాయితీకి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అది చాలా సంతోషం. తర్వాత ఇక మనం ఎప్పుడు సంక్షేమం, అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది ఒక్కటి మీరంతా అనుకోవాలి, ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు. తర్వాత ఇవన్నీ మనం కలిసి సాధించుకుంటే వచ్చే ఫలాలని నేను అభిప్రాయపడుతూ మరొకసారి మీ అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటున్నాం. ఇదందరం మనం కలిసికట్టుగా చేసుకునే పర్వదినం. పెద్దలు మదన్ మోహన్ గారు చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్. అందరం కలిసికట్టుగా మనం పని చేసుకోవాల్సిందే. మరి ప్రెస్ క్లబ్ మన సంక్షేమం కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జెండా ఎగరేసి సంబరాలు జరుపుకుంటూ దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ జర్నలిస్టులం 4th ఎస్టేట్ కూడా మన బాధ్యతగా ప్రతి ఏటా ఈ భారత జాతీయ స్వర్ణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి మా కమిటీ కట్టుబడి పనిచేస్తూ అలాగే ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరపున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈ వేడుకలను ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చాలా సంతోషం. రాబోయే కాలంలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మా కార్యవర్గం ఎప్పుడు కృషి చేస్తుందని తెలియజేస్తూ జర్నలిస్టు మిత్రులకు, జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మార్పు రూపొందం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణంలో మనం 78 సంవత్సరం జరుపుకుంటూ 79వ సంవత్సరానికి వెళ్తున్నాం. దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందో అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కమిటీ కట్టుబడి ముందుకు పోతూ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. కానీ మనం ఏ డిపార్ట్మెంట్ పరంగా అయితే ఉత్సవాలు జరుపుకుంటామో అలాగే మన ప్రెస్ క్లబ్ తరఫున జరుపుకున్నప్పుడు మనం ఒక సమీక్ష చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ప్రతి సంవత్సరం. మనం ఇప్పటి వరకు వివిధ కారణాల చేత ఏవైతే మన జర్నలిస్టులకు రావాల్సిన హక్కులు కానీ ఇతర సౌకర్యాలు కానీ అందలేదో రానున్న కాలంలో తొందరలోనే అవి సాధ్యమవుతాయనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. చిరకాలం వంచి త్వరలోనే నెరవేరబోయే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రస్తుతము భవిష్యత్తులో కూడా అభివృద్ధి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజు అనే ఆశాభావాన్ని ఫలితం ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛా వాయులను ఇచ్చుకుంటూ ప్రజాస్వామ్య దేశంలో చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. ఆ అమరులకు ఘన నివాళి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రస్తుతము భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. గత 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చిరకాల వాంఛైన ఇళ్ల స్థలాల కోరిక త్వరలో అంటే అతి త్వరలోనే కొన్ని రోజులలోనే అది నెరవేరబోతుంది. గౌరవ పెద్దలు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల మన ప్రెస్ క్లబ్ను సందర్శించిన సమయంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు పోయి వచ్చింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ నెలలోనే ఆ తీపి కబురు అనేది మనందరికీ అందుతుంది, నెరవేరుతుంది, మన కళ నెరవేరుతుంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్కు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గౌరవ సభ్యులందరూ కూడా సంయమనం పాటించాలి. ఒక వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉంటాయి. అన్ని లోటుపాట్లను, అందరి అభిప్రాయాలను అర్థం చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థ మీద మనము విమర్శలు చేసే సమయంలో ఆ వ్యవస్థలో మన పాత్ర ఏంటిది, మనం ఏ మేరకు మన యొక్క విధి, మన యొక్క ధర్మాన్ని మనం నెరవేరుస్తున్నామని కూడా సభ్యులు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్ కమిటీ మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఆ సద్విమర్శలను మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మా యొక్క పనితనాన్ని మేము మెరుగుపరుచుకుంటామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సభ్యులకు
సభ్యుల సంక్షేమానికి హాని కలిగించే ఏ నిర్ణయాన్ని కూడా మా కమిటీ మేము తీసుకోము. ఒకవేళ పనులలో ఏమాత్రం ఏదన్నా ఆలస్యం అయినప్పటికీ కూడా ఒక పారదర్శకతకు మేము 100% మేము కట్టుబడి ఉన్నాం. పారదర్శకత విషయంలో మా పైన ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మేము తలొగ్గేది లేదు. ఖచ్చితంగా మరొక్కసారి గౌరవ సభ్యులందరికీ 100% మేము కట్టుబడి అభిప్రాయాలకు కానీ అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు యావత్ దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్కు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు ఇప్పటికే రూపొందించబడ్డాయి. ఆదాయం పెంచుతాం, సభ్యులకు పంచుతామనే నినాదంతో గద్దెనెక్కిన మేము ఆదాయం పెంచడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవడం, దాదాపుగా ₹1,00,000 పైగా నెలవారీ కిరాయిలను పెంచి ప్రస్తుతం అకౌంట్లో జమ చేస్తున్నాం. దాదాపుగా ప్రెస్ క్లబ్ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన ఘనత కూడా మా కమిటీకి దక్కుతుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ₹1,00,00,000 అక్షరాల ₹50,13,000 నిన్నటికి మా అకౌంట్లో నిల్వ వచ్చినాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా ఎవరెన్ని ఒత్తిళ్లు తెసినా వ్యక్తుల కోసం కాకుండా మొత్తం ప్రెస్ క్లబ్ వ్యవస్థ కోసం ఈ నిధులను కానీ ఇతరత్ర కార్యక్రమాలను కానీ చేయడానికి మేము పూనుకొని ఉన్నాం. మా పైన బురద జల్లే ప్రయత్నం కానీ ఇతరత్ర కమిటీని పల్సన చేసే ప్రయత్నం కానీ చేస్తున్న సంగతిని కూడా సభ్యులందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ కీలక సమయంలో అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు మాకు అండగా నిలవాలని, మౌనం వహించకుండా మంచి వైపు నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమాలైనా ఇటు ఇంటి సైట్ కావచ్చు, అలాగే అక్రిడేషన్లు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలైనప్పటికీ ప్రభుత్వం నుండి లబ్ధి జర్నలిస్టులకు జరగాల్సిన విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. పెద్దలు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. దానికి సంబంధించి పాలకవర్గం ఇక్కడ కూడా అందుకు సంబంధించిన పాలకవర్గం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళే క్రమంలో మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా మేము ఉమ్మడిగా అన్ని యూనియన్లతో మీటింగులు జరిపి వారి నిర్ణయం ప్రకారమే కొన్ని అందరి ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఒకరిద్దరు వ్యక్తులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పెట్టడం కాదు, వ్యక్తిగతంగా కూడా దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని కూడా సభ్యులందరూ గమనించి మాకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో సభ్యులకు మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని శభాష్ అనే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటిస్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.